జయ శ్రీనివాస జయ వెంకటేశ వృషశైలనాథ శ్రీ పద్మనాభ వైకుంఠనాథ జయ విష్ణుతేజ రాజాధిరాజ కవ జయ 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 దేవాదిదేవ జయ వాసుదేవ శ్రీరామచంద్ర జయ కల్కి రూప శౌరీశ మోద దేవీ నినాద జయ 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 జయ. कैब हाँ कोड 9326 6 6 ఏంటి రైట్ తీసుకుంటున్నారు? షార్ట్ కట్ మేడం. షార్ట్ కట్ అంతా ఏం అవసరం లేదు, మీరు యూటర్న్ తీసుకుని వెళ్ళండి. ఏమైంది? రిపేర్. ఇప్పుడేం చేస్తావు? రిపేర్ చేయాలి, చేస్తా. ఆగవే. ఏం చేస్తున్నావు? ఆగవే. ఆగు. పట్టుకో.
నాతోనే పెట్టుకుంటావరా? అయిపోయావురా నా కొడక. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తోనే పెట్టుకుంటావా? అయిపోయావురా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు టైం 11:30 అవుతుంది. నేను క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఈ క్యాబ్ డ్రైవర్ నేను ఒక్కదాన్ని చూసి నాతో చాలా మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి కామ కుక్కల్ని ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి వాడి ఫేస్ చూడండి. డౌన్ చేయి, డౌన్ చేయి, డౌన్ చేయవే. ఓ 27 ఏళ్ల యువతిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారం చేశాడు. మిస్బిహేవ్ చేస్తున్నాడు. ఇలాంటి కామ కుక్కల్ని ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. చూడండి వాడి ఫేస్ చూడండి. డౌన్ చేయి, డౌన్ చేయి కెమెరా, డౌన్ చేయవే. 16 నిమిషాలకు భారత్లో అత్యాచార ఘటన జరుగుతోంది. ఏడాదికి 4.5 లక్షలకు పైగా రేప్ కేసులు దేశంలో రికార్డ్ అవుతున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, 11:30 అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, 11:30 అవుతుంది. We want justice! We want justice! We want justice! నమస్కారం. ఈ 2 రోజుల క్యాబ్ డ్రైవర్ ట్రైన్ చేస్తున్నారుగా, ఆ వ్యక్తిని నేనే. నేను చేసిన తప్పే, బట్ ఈ పబ్లిక్ నుంచి వచ్చే ప్రెజర్ నేను తట్టుకోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళాలన్నా నా వల్ల కావట్లేదు. ఈ బతకడం కంటే చచ్చిపోవడం మేలని డిసైడ్ అయ్యాను. ఈరోజు 6 గంటలకి నా ఇన్స్టాగ్రామ్లో లైవ్గా సూసైడ్ చేసుకోబోతున్నాను. ఎవరైతే నా చావు కోరుకుంటున్నారో వాళ్ళందరూ లైవ్లో నా చావు చూడొచ్చు. నా చావును కోరుకున్న లక్షలాది మందికి నమస్కారం. 2 రోజుల నుంచి నన్ను బాగా ట్రెండ్ చేశారు. నేను సూసైడ్ చేసుకుందామని డిసైడ్ అయిపోయాను. తాడుతో ఊరేసుకొని చచ్చిపోమంటారా, లేక పాయిజన్ దాగి చచ్చిపోమంటారా? అబ్బా, అప్పుడే 15,000 మంది పెరిగారా? పోనీ కత్తితో పొడుచుకొని చావమంటారా? మీరే డిసైడ్ చేయండి. ఏంటమ్మా, అమ్మాయి గొంతు కోసానా? అమ్మాయి జీవితం నాశనం చేశానా? ఆ అమ్మాయి విషయం అంటే ప్రతి ఒక్కడికే దేశంలో ఏం సమస్య లేనట్టు వీ వాంట్ జస్టిస్, వీ వాంట్ జస్టిస్. అమ్మాయి అంటే ప్రతి ఓడికి
చచ్చిపోతా. మీరు ఎవరు ఎలాంటి తప్పు చేయలేదా? నీలాంటి సోషల్ మీడియాలో పెట్టే ట్రెండింగ్లు, హ్యాష్ట్యాగులు ఉన్నంత వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చావు అంటే నాకు భయం లేదు. చచ్చిపోతా. ఏంటమ్మా, ఆ అమ్మాయిని ఏం చేసావరా లంజా కొడక? చచ్చిపోతాను రా, ఒంటరిగా మాత్రం చావను. వస్తా, ఇప్పుడే వస్తా. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్ ఏం చెయ్యకు. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ప్లీజ్ నన్ను వదిలే. ప్లీజ్. ఇప్పుడు చంపనా? ఉరితాడేసి చంపేదా? ఉరితాడేస్తే ప్రాణం చాలా ఈజీగా పోతుంది. వద్దు. విషయం అయితే చాలా ఈజీగా ప్రాణం పోతుంది. కత్తి తీసుకొని గొంతు కోసుకుంటే అందులో నుంచి వచ్చే రక్తం సరక్ 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 అని కొడుతుంటే అప్పుడు వస్తుంది మజా. గొంతుకైనా పోయినా క్యాబ్ అవును మేడం. మీ కోడ్ చెప్పండి మేడం. 9326. 9326. ఓకే మేడం, ఎక్కండి. ఏంటి రాంగ్ రూట్లో వెళ్తున్నారు? డ్రైవింగ్కి కొత్త మేడం, రీసెంట్గా జాయిన్ అయ్యాను. మీరు యూటర్న్ తీసుకోండి, నేను రూట్ చెప్తాను. ఓకే మేడం. ఏమైంది? రిపేర్ మేడం. సరే తొందరగా చూడండి. ఓకే మేడం. ఏమైందండి? రిపేర్ మేడం. ఇంకా ఎంతసేపు పడుతుంది? 30 minutes పడుతుంది మేడం. ఓకే. మీరు ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? అగ్రికల్చర్ మేడం. ఓ, ఇంతకీ ఏ ఊరు మీది? యాక్చువల్గా తిరుపతికి 70 కిలోమీటర్ దూరంలో ఉంటాం. అందమైన పచ్చని పల్లెటూరు మా కలత్తూరు. మా విలేజ్లో మొత్తం సుమారు 500 ఇళ్ళు ఉంటాయి. రాజకీయ పార్టీలు ఎన్నున్నా అందరం కలిసే ఉంటాం. అందరం కలిసే పండగైనా పేరంటమైనా చేసుకుంటాం. మా బలం వ్యవసాయం. దాన్ని నమ్ముకునే మేమంతా హ్యాపీగా ఉన్నాం. మాతో బతికే ఈ మూగజీవాలే మా నేస్తాలు. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా. నా పేరు వెంకటేష్, మా నాన్న పేరు మురుగేష్. మాకు మా పొలం అంటే చాలా ఇష్టం. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు మా ఊర్లోనే మా నాన్నతో పాటు వ్యవసాయం చేస్తున్నాను. ఈసారి అప్పు చేసి వేరుశనగ, వరి వేశాం. పంట కూడా చాలా బాగా పండుతుంది. ఈ సమయంలో నల్ల మేఘాలు కమ్ముకుంటూ మా జీవితాల్లో వెలుగు లేకుండా చేశాయి. అసలే చలి, ఆపై వానలు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితిది. ఇప్పటికే వెన్నులో వణుకు పుట్టేంత చలితో చస్తుంటే ఇప్పుడు వర్షాలు కూడా మొదలయ్యాయి. భారీ వర్షంతో తిరుపతి అతలకుతలంగా మారిపోయింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో దాదాపు గంట పాటు తిరుపతి జనం ఆందోళనకు గురయ్యారు. ఒకసారిగా వాతావరణం మారిపోయి ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి.
కలత్తూరు పెద్ద చెరువు తెగి 250 ఎకరాల పంట పొలం వరద పొంగి రాళ్లు తేలిపోయింది. తర్వాత మా జీవితాలు తల్లకిందులయ్యింది. అప్పు ఎలా తీర్చాలో తెలియక మా నాన్న సూసైడ్ చేసుకున్నాడు. అది జరిగిన సంవత్సరం తర్వాత నీళ్ళు వస్తాయరా బతుకుంటే అర్థం కావట్లేదు. ఇటీవలే కురిసిన భారీ వర్షాలు వరదల కారణంగా తాజాగా కేవీబీపురం మండలం పాతపాళెంలో రాయల చెరువు కట్ట తెగటంతో రాకాసిల గ్రామాలపై విరుచుకుపడింది. ముఖ్యంగా కలత్తూరు గ్రామం తీవ్రంగా దెబ్బతిన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఈ విపత్తు కలత్తూరు గ్రామ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. రాయల చెరువు కట్ట తెగిపోవడంతో వరద నీరు ఒక్కసారిగా గ్రామంలోకి చొచ్చుకొచ్చింది. గ్రామంలోని సుమారు 1800 ఇళ్లలో 5 అడుగుల మేర బురద పేరుకుపోయింది. దీంతో ప్రజలు తమ నివాసాలను సామగ్రిని కూడా కోల్పోయి కట్టుబట్టలతోనే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఈ వరద బీభత్సంలో 1200 ఎకరాలకు పైగా పంట పూర్తిగా దెబ్బతింది. దీంతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వరదలు తగ్గుముఖం పడుతున్న గ్రామంలో పరిస్థితులు ఇంకా ప్రమాదకరంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్లలోకి మరియు బురదలో నీటితో పాటు కొట్టుకొచ్చిన విష సర్పాలు భారీగా తిరుగుతూ ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇది సహాయక చర్యలకు అడ్డంకిగా మారడమే కాకుండా ప్రజల్లో మరింత భయాందోళనలు పెంచుతూ ఉంది. పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు. ఆ లోపల మేము బయలుదేరేసరికి ఇళ్ళ మీద నీళ్ళు వచ్చేసినాయి. కాబట్టి మేము కలెక్టర్ దగ్గర 20-30 సార్లు మేము రిప్రజెంటేషన్ ఇచ్చాము. మేము ఎవరి దగ్గర నుంచి మాకు ఏ హెల్ప్ లేదు సార్. వచ్చేసింది జనాలు ఎట్టనో దాటుకొని అట్ట పోయినారు. మిద్దెల మీద ఏరిపోయినారు, మాళ్ళ మీద ఎక్కిపోయినారు. పిల్లలు దేవుని దయవల్ల మేము అందరం తప్పించుకున్నాం. ఒకవేళ నైట్ గానే వచ్చుంటే అందరం అసలు శ్మశానం అయిపోయి ఉంటుంది గ్రామం. ఇప్పుడు వచ్చి ఆవుల దగ్గర ఒక 100-150 దాకా చనిపోయి ఆస్తి నష్టం అసలు చెప్పలేము. బాధపడక తమ్ముడు, డ్రైవింగ్ వచ్చు కదా తమ్ముడు. అన్న ప్రజెంట్కి డ్రైవింగ్ చేసుకో. ఓకే అన్న. బతికి బట్ట కట్టావున్నా, బతికి బట్ట కట్టావున్నా, ప్రాణంతో మిగిలావు, మట్టి కొట్టుకుపోయావు. ఏదో బాగుపడిపోయావు, మన రోజులు మారిపోయినాయి అని ఎన్నో కలలు కన్నావురా. కానీ మళ్ళీ మొదటికి వచ్చేసావురా. మన బతుకులు ఎప్పటికీ చీకటి బతుకులేరా.
ఇదేంటి అయ్యా మన జీవితం? ఎక్కడుండి బతకలేము, బ్రతులు పెట్టుకోలేము. అయ్యో భగవంతుడా. ఏం చేయాలో తెలియక క్యాబ్ నడుపుకుంటున్నాను. మీ ఊర్లో ఇంత ఘోరం జరిగిందా? నేను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని. నేను జనాల్లోకి తీసుకెళ్తాను. ఇప్పుడున్న జనాల్లోకి వెళ్ళాలంటే పాజిటివ్గా చెప్తే ఏది వెళ్ళదండి. దీన్ని జనాల్లోకి తీసుకెళ్ళాలంటే నెగిటివ్గానే తీసుకెళ్ళాలి. ఒక పని చేద్దాం. నేను చేసిన తప్పే కావచ్చు. మా ఊరి సమస్యను తీసుకురావడం కోసం ఇదంతా చేశాను. ఏ గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయలేదు, ఏ మీడియా మాకు అండగా నిలబడలేదు. వేల మంది రైతులు రోడ్డు మీదకి వచ్చేసాం. మా పొలాలన్నీ నీళ్ళకు కొట్టుకెళ్ళిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మా కలత్తూరు గ్రామ ప్రజల బాధను తెలియజేయడం కోసం ఇదంతా చేశాను. మా ఇళ్లలో 9 అడుగులు నీళ్ళు వచ్చేసాయి. వస్తువులన్నీ కొట్టుకుపోయాయి. మాతో బతికిన మూగజీవాలు కూడా చచ్చిపోయాయి. ఎవరి సపోర్ట్ లేదు. మీ సపోర్ట్ కోసం ఇదంతా చేశాను. చూశారు కదా గాయస్, కలత్తూరు గ్రామంలో ఎంత పెద్ద విపత్తు జరిగిందో. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో చాలా మందిని మనం ట్రెండ్ చేస్తున్నాం. టాలెంట్ లేని వాళ్ళని కూడా ఎంకరేజ్ చేస్తున్నాం. కానీ మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో జరిగే కష్టాలను మాత్రం మనం పట్టించుకోవడం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించాల్సిన టైం వచ్చింది గాయస్. కలత్తూరులో జరిగిన ఘోరమే మీ ఊర్లో కూడా జరగచ్చు, పక్కూర్లో కూడా జరగచ్చు. మనమే స్పందించాల్సిన టైం వచ్చింది. ఇంత పెద్ద ఘటన జరిగితే ఎవరు పట్టించుకోవడం లేదు. ఇది మన సమస్యగా తీసుకొని ప్రతి ఒక్కరూ ట్విట్టర్లో #కలత్తూరు అనే ట్రెండ్ని ట్రెండ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అస్. రాసే ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. కొన్ని కథలకు మాత్రం ముగింపే కథగా మారుతుంది. కమ్ముకున్న మా చీకటి జీవితాల్లోకి వెలుగు నింపే రోజు కోసం కోటి కళ్ళతో ఎదురు చూస్తున్న మీలో ఒకడు వెంకటేష్. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేష్. కలత్తూరు ఫైల్ అనే షార్ట్ ఫిల్మ్కి రైటర్, డైరెక్టర్, యాక్టర్ కూడా. యాక్చువల్గా కలత్తూరు అనేది మా ఊరండి. మా ఊర్లో జరిగిన విపత్తు గురించి ఈ షార్ట్ ఫిల్మ్ మీరు చూశారు. దీంట్లో చూసింది మీరు 10% అయితే 1000 టైమ్స్ డ్యామేజ్ ఎక్కువ జరిగిందండి మాకు. యాక్చువల్గా 2024లో వర్షం ఎక్కువ పడి కలత్తూరు పెద్ద చెరువు దిగి 250 ఎకరాలు మొత్తం మునిగిపోయి వాళ్ళు తెలిపింది. దానివల్ల రైతులు నష్టపోయారు. నేను ఆ రోజు డిసైడ్ అయ్యాను, దీన్ని ఖచ్చితంగా మనం జనాలకు తీసుకెళ్ళాలి, ఈ ఇష్యూని పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని డిసైడ్ అయ్యాను. అది జరిగిన 1 ఇయర్కే రీసెంట్గా November 6th రాయలసీమ దిగి మా ఊరి మీద 9 అడుగుల ఎత్తులో నీళ్లు రావడం, ఇళ్ళని కొట్టుకుని వెళ్ళడం, అందులో ఉన్న వస్తువులు ఇవన్నీ డ్యామేజ్ అయిపోవడం నా కళ్ళ ముందు చాలా జరిగాయంటే అది చూసిన తర్వాత నాకు నిజంగా చాలా బాధేసింది. సో ఈ ఇష్యూని ఖచ్చితంగా బయటికి తీసుకురావాలి, పబ్లిక్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని ఫిల్మ్గా చేశాము. సో ఈ ఫిల్మ్ చేయడానికి నాకు సపోర్ట్ చేసిన లియా సన్షైన్ మీడియా వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ స్క్రిప్ట్ని ఓకే చేయడానికి ఫస్ట్ టైం నేను సంతోష్ అనే వ్యక్తిని కలిసి మా ఊళ్ళో ఇలాంటి ఒక ప్రాబ్లం ఉంది, దీన్ని ఖచ్చితంగా తీస్తే బాగుంటుంది, పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని నేను చెప్పగానే యాక్సెప్ట్ చేశారు. థ్యాంక్ యూ.